టెంకలేని మామిడే కాదు, అసలు మామిడి పళ్ళ కోసమే వెతికే రోజులొచ్చాయి. కావాలంటే మార్కెట్కి వెళ్ళి చూడండి. ఏటా మార్చి నెల వచ్చేసరికి టన్నుల కొద్దీ కాయలతో కిలోమీటర్ దాకా కమ్మటి పరిమాణాలు వెదజల్లే మామిడి మార్కెట్ ఈసారి వెలవెలపోతుంది. పెద్ద మార్కెట్లన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. గత ఏడాది ఈ సమయంలో మార్కెట్ను మామిడి పంట ముంచెత్తింది. ఎందుకొచ్చింది పరిస్థితి? లోపం ఎక్కడుంది? ఎవరు దీనికి బాధ్యులు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు కావాలంటే మామిడి రైతును ఓసారి పలకరించాల్సిందే. పురుగు, మొంగు పురుగు అది వేరే ఉంటుంది. మొంగు పురుగు అనేది ఆ పురుగు కూడా ఆశించి ఇప్పటికే తోటలో ఎక్కువ ఎంతకంత పింద ఉందంటే ఆ పింద కూడా ఈ రకంగా రాలిపోయే పరిస్థితి ఏర్పడింది. రైతులకి చాలా దుర్భరమైన, మామిడి రైతులు దుర్భరమైన పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఈ సంవత్సరం ఉంది. మరి ఏం చేస్తే ఈ పింద నిలబడుతుంది లేకపోతే పూత నిలబడుతుంది అనే దానికి మరి అవకాశం కలిపించలేదు. నీటి తడులు ఇచ్చిన తోటల్లో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. చూశారుగా ఈ మామిడి చెట్టుని, కనీసం ఒక్కటంటే ఒక్క కాయ కూడా కనిపించడం లేదు. పూత మాత్రం విరక్కాసింది. పూత ఉండి కాయలెందుకు కాయడం లేదనే కదా మీ సందేహం. ఇప్పుడు చూడండి పూత ఎలా రాలిపోతుందో. మామిడి ఉత్పత్తి ప్రపంచంలోకెల్లా మన దేశంలోనే ఎక్కువ. ఇందులో ఎన్నో రకాలున్నాయి. కొన్ని మధుర ఫలాలైతే మరికొన్ని పచ్చళ్లకు పనికొచ్చేవి. సుమారు 1000 రకాల మామిడి పళ్లను దేశంలో ఉత్పత్తి చేస్తారు. ఇక మన రాష్ట్రానికి వస్తే బేనిషాన్, బంగినపల్లి, తోతాపురి, చిన్న, పెద్ద రసాలు, నీలం తదితర రకాలు అధికంగా ఉత్పత్తి అవుతాయి. కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, చిత్తూరు, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో మామిడి లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తారు. ఫలాలన్నింటిలో మామిడి రారాజు లాంటిది. ఏ, సి విటమిన్లు పుష్కలంగా లభించే ఈ ఫలం కేవలం వేసవిలో మాత్రమే కాస్తుంది. మామిడితో పలు రకాల ఉత్పత్తులు చేస్తారు. జ్యూసులు, జెల్స్ కాక కొన్ని రకాల ఔషధాల్లో కూడా మామిడిని ఉపయోగిస్తారు. రాష్ట్రంలో ఈ పంట అత్యధికంగా కృష్ణా జిల్లాలో సాగవుతుంది. ఈ జిల్లాలోని న్యూజివీడు మామిడికి పెట్టింది పేరు. ఏటా 1,50,000 హెక్టార్లలో మామిడి సాగుతుంది ఇక్కడ. ఈ ఏడాది సాగు విస్తీర్ణం సగానికి పైగా పడిపోయింది. కేవలం 80,000 హెక్టార్లలో మాత్రమే సాగు చేస్తున్నారు. 1,50,000 ఎకరాల మామిడి సాగులో 10వ వంతు కూడా కాపునకు రాకపోవడం రైతుల్ని తీవ్రంగా బాధిస్తుంది. కృష్ణా జిల్లా తర్వాత రాష్ట్రంలో మామిడి అత్యధికంగా సాగయ్యేది చిత్తూరు జిల్లాలో. ఇక్కడ 18,000 హెక్టార్లలో సాగు చేస్తారు. వేసవి సీజన్లో కోట్లలో వ్యాపారం జరుగుతుంది ఇక్కడ. ఈ జిల్లాలో మామిడి కోసమే 5 మార్కెట్ యార్డులున్నాయంటే పంట దిగుబడి ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. దామల చెరువు, బంగారుపాళ్యం, తిరుపతి, పుత్తూరు, చిత్తూరులో ప్రభుత్వం మార్కెట్ యార్డులను నిర్వహిస్తుంది. ఇక్కడ నుంచి మామిడి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్తో పాటు ఉత్తరాది రాష్ట్రాలకు విరివిగా ఎగుమతి అవుతుంది. తోతాపురి, నేలం, బేనిషాన్ రకాలు జిల్లాలో పండిస్తారు. బేనిషాన్ రకం టన్ను 22,000 దాకా పలుకుతుంది. ఆ తర్వాత తోతాపురి టన్నుకు 9,000 పలుకుతుంది. మామిడి జ్యూస్ తయారీ కేంద్రాలు కూడా జిల్లాలో కొదవలేదు. సౌత్ ఇండియా మొత్తానికి ఇక్కడి మ్యాంగో జ్యూస్ ఫ్యాక్టరీలే సప్లై చేస్తాయి. జిల్లాలో 70కి పైగా మ్యాంగో పల్పీ సెంటర్స్ ఉన్నాయి. అయితే గతంతో పోలిస్తే ఈసారి కాపు ఆలస్యమైంది. పోత సమయంలోనే తెగుళ్లు సోకడంతో పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. దీనికి తోడు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేకపోవడం, కనీసం బీమా సౌకర్యం కల్పించకపోవడం మామిడి సాగుపై తీవ్ర ప్రభావం పడింది. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. సాధారణ విస్తీర్ణం సగానికి పైగా పడిపోయింది. ఈ సంక్షోభంపై ఎన్నో పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు కొత్త జబ్బుతో కాయలకి కష్టాలు వచ్చాయని తేల్చారు. తొలిసారి ముట్టిపుచ్చు తెగులు సోకిందని, దీనికి నీటి కొరత కూడా తోడైందని విశ్లేషిస్తున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పు, అకాల వర్షాలు కూడా మామిడి దిగుబడిని దెబ్బతీస్తున్నాయని చెప్తున్నారు. చూసుకుంటే ఈసారి రసాలలో అన్నిటికన్నా ఎక్కువగా బూడిద తెగులు ఆశిస్తుంది. ఈ సంవత్సరం బూడిద తెగులు రావడానికి అనుకూలమైన వాతావరణం మనం చూసాం. ముఖ్యంగా
రాత్రప్పుడు బాగా చలిగా ఉండడం, పగలప్పుడు ఉష్ణోగ్రత పెరగడం. అంటే ఇది జనవరి 2వ వారం నుంచి మనం గమనించాం కాబట్టి అప్పుడే పూతలు అయిపోయాయి. ఇదే వాతావరణం బూడిద తెగులుకి కూడా చాలా ఎక్కువ వ్యాపించడానికి ఆరం ఉంది. కాబట్టి ఇలాంటి వాతావరణంలో రసాలు కానీ సోరేక ఇలాంటి వాటిల్లో ఈ బూడిద తెగులు యొక్క తీవ్రత కొంచెం ఎక్కువగా ఈ సంవత్సరం